హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆర్థిక సంఘం వాడి యొక్క అధ్యక్షులకు సంబంధించిన నేమ్స్ అనేవి ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. సో మనకు ఇప్పుడు రీసెంట్గా ఈ యొక్క 16వ ఆర్థిక సంఘానికి సంబంధించిన అధ్యక్షుని కూడా నియమించారు కాబట్టి ఈ యొక్క అధ్యక్షులకు సంబంధించి ఖచ్చితంగా బిట్ పడే ఛాన్స్ ఉంది. సో మనకు ఏ విధంగానైనా క్వశ్చన్ అడగచ్చు, ఆరోహణ క్రమం అవరోహణ క్రమం అని అడగచ్చు. సో ఏ విధంగానైనా అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీరి యొక్క నేమ్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే మనం వీరి యొక్క నేమ్స్ అనేవి నార్మల్గా గుర్తుపెట్టుకుంటే గుర్తుండవు కనుక ఒక స్టోరీ లాగా గుర్తుపెట్టుకుంటే మనకు ఈజీగా గుర్తుంటుంది. సో మరి స్టోరీ లాగా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది మనం ఇక్కడ చూద్దాం. సో మీరు ఒక 2 times ఈ యొక్క స్టోరీ విన్నారంటే మీకు ఖచ్చితంగా గుర్తుంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో మీకు కంపల్సరీగా ఒక 1 mark వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి, ఓకేనా. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ వీరు 15 ఆర్థిక సంఘాల యొక్క ఇక్కడ నేమ్స్ ఇచ్చారు. సో మన రీసెంట్గా 16వ ఆర్థిక సంఘం సంబంధించి అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఎవరు? సో 16వ ఆర్థిక సంఘం యొక్క అధ్యక్షుడు ఎవరు? అరవింద్ పనగారియా. అయితే మనకి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ స్టోరీ చూద్దాం. సో స్టోరీ అనేది ఏ విధంగా ఉన్నదనేది మనం ఇక్కడ ఫస్ట్ చూసినట్టయితే ఇక్కడ చూడండి. కేసీ నియోగి యొక్క సంతానమే చాంద్. కేసీ నియోగి యొక్క సంతానమే చాంద్. వారు రాజాలా ఉన్నాడు. అయితే వాడు రాజు కనుక మహాత్యాగి. సో అందుకే బ్రహ్మానందంగా ఉంటూ శరత్ షెవార్ట్స్తో స్నేహం చేసి అన్ని సమస్యలను సాల్వ్ చేసుకుని పంతాలకు పోకుండా ఖుషీగా రంగరంగ వైభోగంతో విజయాన్ని సాధించి వైవి రెడ్డితో పట్టం కట్టారు. తర్వాత ఎన్కే సింగ్ వచ్చారు. అయితే మనకు ఈ యొక్క స్టోరీ గుర్తుపెట్టుకోండి. సో మళ్ళొకసారి చదువుతున్న కేసీ నియోగి యొక్క సంతానమే చాంద్. సో వారు రాజాలా ఉన్నాడు. రాజు కనుక ఏంటి? మహాత్యాగి. సో అందుకే బ్రహ్మానందంగా ఉంటూ శరత్ చవాన్తో స్నేహం చేసి అన్ని సమస్యలను సాల్వ్ చేసుకొని ఎట్లాంటి పంతాలకు పోకుండా ఖుషీగా రంగరంగ వైభోగంతో విజయాన్ని సాధించి వైవి రెడ్డితో పట్టం కట్టారు. తర్వాత ఎన్కే సింగ్ వచ్చారు. సో తర్వాత ఎన్కే సింగ్ వచ్చి విందు చేశారని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి ఇప్పుడు అరవింద్ పనగారియా 16వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్గా నియమితులయ్యారు కాబట్టి సో అక్కడ లాస్ట్కి ఇక్కడ ఎన్కే సింగ్ వచ్చి విందు చేశారని ఇట్లా గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ చూసినట్టయితే మనం ఇక్కడ చూడండి కేసీ నియోగి. సో కేసీ నియోగి అనేది ఫస్ట్ కేసీ నియోగి. సో 1వ ఆర్థిక సంఘం యొక్క అధ్యక్షులు కేసీ నియోగి. అయితే కేసీ నియోగి యొక్క సంతానమే అంటే సంతానం. సో సంతానం, ఓకేనా. సో నెక్స్ట్ కేసీ నియోగి యొక్క సంతానమే చాంద్ అంటే మనకు కేకే చాంద్ ఇక్కడ 3వ ఆర్థిక సంఘం యొక్క అధ్యక్షులు. ఆ తర్వాత వారు రాజాలా ఉన్నాడంటే రాజమన్నర్ అని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత వాడు రాజు కనుక మహాత్యాగి అంటే మహావీర్ త్యాగి అని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత అందుకే బ్రహ్మానందంగా ఉంటాడంటే మనకు కే బ్రహ్మానందరెడ్డి అని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత శరత్ చవాన్తో స్నేహం చేసి అంటే మనకు శరత్ అంటే జయం శరత్. ఆ తర్వాత ఇక్కడ చవాన్ అంటే వైబీ చవాన్ 8వ ఆర్థిక సంఘం యొక్క అధ్యక్షులు ఇక్కడ ఇట్లా గుర్తుపెట్టుకుని. ఆ తర్వాత శరత్ చవాన్తో స్నేహం చేసి అన్ని సమస్యలను సాల్వ్ చేసుకొని, సో సాల్వ్ అంటే ఎన్కేపీ సాల్వే ఇక్కడ మనకు 9వ ఆర్థిక సంఘం యొక్క అధ్యక్షులుగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత అన్ని సమస్యలను సాల్వ్ చేసుకుని పంతాలకు అంటే కేసీ పంత్. అదేవిధంగా నెక్స్ట్ పంతాలకు పోకుండా ఖుషీగా, సో ఖుషి అంటే ఏం ఖుష్రో అని గుర్తుపెట్టుకోండి. అన్ని సమస్యలను సాల్వ్ చేసుకొని ఎలాంటి పంతాలకు పోకుండా ఖుషీగా రంగరంగ వైభోగంతో విజయాన్ని సాధించి రంగరంగ అంటే రంగరాజన్. ఆ తర్వాత వైభోగంతో విజయాన్ని సాధించి అంటే విజయ్ కేల్కర్ ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ రంగరంగ వైభవంతో విజయాన్ని సాధించి వైవి రెడ్డి. సో వైవి రెడ్డితో పట్టం కట్టారు. వైవి రెడ్డి ఇక్కడ 14వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్. ఆ తర్వాత ఏం చేశారు? ఎన్కే సింగ్ వచ్చారు. సో ఎన్కే సింగ్ వచ్చారంటే ఎన్కే సింగ్ వచ్చి ఏం చేశారు? విందు చేశారు. మనం 16వ ఆర్థిక సంఘం యొక్క అధ్యక్షులు ఎవరు? అరవింద్ పనగారియా. సో చూసారుగా, ఇలాగా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఏం లేదు, ఇక్కడ ఈ స్టోరీ బిల్డింగ్ పద్ధతి అనేది మనం 1కి 2 సార్లు ఈ యొక్క స్టోరీ అనేది మనం బైహార్ట్ చేస్తూ ఉండాలి. అంటే ఇక్కడ మనం ఈ పేర్లు అనేది గుర్తుపెట్టుకుంటే మనకు అవి గుర్తుండే ఛాన్స్ లేదు. సో ఖచ్చితంగా మర్చిపోతాం. సో కాబట్టి ఈ యొక్క స్టోరీలా గుర్తుపెట్టుకున్నారంటే మీకు ఆరోహణ క్రమం అడిగినప్పుడు మనకు ఈజీగా ఆన్సర్ని గుర్తుపట్టవచ్చు. సో ఇట్లా మనం స్టోరీని 1కి 2 సార్లు బైహార్ట్ చేసినట్టయితే మనకు ఈజీగా గుర్తుంటుంది. ఏం లేదు, కేసీ నియోగి యొక్క సంతానమే చాంద్. వారు రాజాలా ఉన్నాడు. రాజు కనుక ఏంది? మహాత్యాగి. సో అందుకే బ్రహ్మానందంగా ఉంటూ శరత్ చవాన్తో స్నేహం చేసి అన్ని సమస్యలను సాల్వ్ చేసుకొని ఎట్లాంటి పంతాలకు పోకుండా ఖుషీగా రంగరంగ వైభోగంగా
రంగరంగ వైభోగంతో విజయాన్ని సాధించి వైవి రెడ్డితో పట్టం కట్టారు. తర్వాత ఏం చేశారు, ఎన్కే సింగ్ వచ్చి విందు చేశారు. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇట్లాంటి మరిన్ని ట్రిక్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. సో ఈ వీడియో ఎండ్ వరకు చూస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.